హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు వీడియో అయితే నేను మీతో కొన్ని విషయాలు పంచుకోవాలని నేను ఈ వీడియో అయితే స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. ఏంటి అంటే మన సబ్స్క్రైబర్స్తో మన వ్యూవర్స్తో మాట్లాడుకొని నాకున్న డౌట్స్ కొన్ని వాళ్ళతో పంచుకోవాలి అని అనుకున్నాను. కాబట్టి ఈరోజైతే వీడియో మీతో నా కొన్ని ముచ్చట్లు అనమాట. ఏంటి అంటే మన ఛానల్ స్టార్ట్ చేసి 3 months కంప్లీట్ అయిపోయి 4th monthలో ఉంది. ఇప్పుడు ఛానల్కి మానిటైజేషన్ అయితే 3 నెలలు కూడా పూర్తిగా అవ్వకముందే ఫుల్ మానిటైజేషన్ అయిపోయింది ఫ్రెండ్స్. ఫుల్ మానిటైజేషన్ అయిపోయిన తర్వాత కొంచెం నా హెల్త్ ఇష్యూ, ఇంట్లో కొంచెం ఈ కొత్త ఇల్లు గురించి అక్కడికి ఇక్కడికి తిరగడం వల్ల తెలియదు కానీ కొంచెం వీడియోస్ అయితే సరిగా పెట్టలేకపోయాను. ఆ తర్వాత డైలీ వీడియోస్ పెట్టడానికైతే ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా విషయం ఏంటంటే ఇప్పుడు నేను మీతో చెప్పాలనుకున్న విషయం ఏంటంటే ఫస్ట్ నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు వీడియోస్ పెడుతూ వచ్చేదాన్ని. ఒక 8 రోజులు 9 రోజులు అలా పెట్టాను. అలా కొంచెం అంటే మనకి స్టార్టింగ్లో ఆడియన్స్ ఎవరు ఉండరు, సబ్స్క్రైబర్స్ తక్కువ ఉంటారు. కాబట్టి అలా కొంచెం అలాగా వచ్చే వ్యూస్. 10వ రోజు వచ్చేటప్పటికి నేనైతే ఒక విలేజ్ ఉమెన్ చేపల పులుసు అనే టైటిల్ థంబ్నెయిల్తో ఇలా చేప పట్టుకుని ఉంటారనమాట. ఆ వీడియో మీకు పైన చూపిస్తాను, చూడండి. ఒకవేళ ఈ వీడియో ఎవరైనా చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్లో వేస్తాను, వెళ్ళి చూడండి ఫ్రెండ్స్. ఆ విలేజ్ ఉమెన్ చేపల పులుసు వీడియో పెట్టాను. కామెంట్స్ అయితే వచ్చినాయి, ఫుల్ వీడియో చేయండి, మేకింగ్ ఫుల్ వీడియో అనే ఒకరు. ఇంకా చేపలు చేయడం వరకే ఉంది, కూర ఎందులో ఉండవమ్మను అని అడగడం కూడా జరిగింది. కానీ ఆ వీడియో ఏమైందంటే పెట్టిన రోజు ఆ తర్వాత రోజు ఏదో యావరేజ్గా వచ్చిన న్యూస్. ఆ కాడి నుంచి ఒక నైటే చాలా రీచ్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఇదేంటి ఇలా వచ్చేస్తుంది వ్యూస్, వాచ్ టైం పెరుగుతుంది, సబ్స్క్రైబ్ కౌంట్ పెరుగుతుంది, ఈ ఒక్క వీడియో వల్లేనా అలా ఎలా జరుగుతుంది? అసలు ఈ వీడియో నేను ఎంత బాగా చేశానా, ఇంతకుముందు వీడియోలు బాగా చేయలేదా అనే డౌట్ వచ్చింది. అలాగా ఒక 1 week టైంలో ఆ వీడియోకి ప్రత్యేకంగా 500 వాచ్ టైం వచ్చింది, 200 ఏమో సబ్స్క్రైబర్స్ వచ్చారు, 20,000 ఏమో వ్యూస్ వచ్చినాయి. నేను చాలా సర్ప్రైజ్ అయిపోయాను అనమాట. ఇంత బాగా రీచ్ అయ్యింది ఈ వీడియో. యూట్యూబ్ రికమెండేషన్లోకి వెళ్ళి ఉంటుంది, యూట్యూబ్ వైరల్ చేస్తుందేమో ఈ వీడియోని బాగానే అని హ్యాపీగా ఫీల్ అయ్యాను. కానీ తర్వాత నుంచి వీడియోస్ పెడుతూనే వచ్చాను, కానీ అంత పెద్ద రీచ్ అయితే రాలేదు. ఎప్పుడో ఒకసారి వైరల్ అవుతాయేమో, అస్మాట్ అవ్వేమో అని అనుకుంటూ అలాగే కంటిన్యూ చేసేదాన్ని వీడియోస్. కానీ ఏంటో తెలియదు, ఈ మధ్యన అయితే బాగా డల్ అయిపోయినాయి ఫ్రెండ్స్ వ్యూస్ అయితేనే. ఎంత నేను బెస్ట్ ఎత్తున్నానో లేదో మీరే చెప్పాలి. వీడియోస్ చేస్తున్నాము, కాకపోతే 1K 1.5 అలా వస్తున్నాయి, కానీ ఎక్కువ రీచ్ అయితే రావట్లేదు. మరి ఎందుకు ఇలా జరుగుతుంది అన్నది కూడా తెలియదు. మానిటైజేషన్ అయిన తర్వాతే కొంచెం డల్ అయినట్టు అనిపిస్తుంది ఛానల్. సో ఫ్రెండ్స్, మీ సపోర్ట్ వల్లే నేను ఇంతవరకు వచ్చాను, మీరు లేకపోతే నేను లేననమాట. అందుకే మీతో ఈ కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలి. నాకున్న డౌట్స్ గురించి ఏమైనా నాకు కామెంట్ రూపంలో ఏమైనా చెప్తారేమో అనే ఉద్దేశంతో మీకు ఈ విషయం షేర్ చేసుకుంటున్నాను అనమాట. ఇంకా వచ్చి ఏంటంటే షార్ట్స్ పెట్టండి, షార్ట్స్ పెడితే రీచ్ ఎక్కువ వస్తుంది, సబ్స్క్రైబర్స్ కౌంట్ కూడా పెరుగుతుంది అని అంటున్నారు చాలామంది. సో ఇది ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు. షార్ట్స్ పెట్టాలా వద్దా అనేసి నా ఫ్రెండ్స్ని అడుగుతాను నేనైతే, వాళ్ళే చెప్తారు షార్ట్స్ పెడితే ఎలా ఉంటుందో ఏంటో అనేది
చెప్తారు వాళ్ళే అనేసి మీకు చెప్పాలని అనుకుంటున్నాను అనమాట. షార్ట్ వీడియోలు కూడా పెట్టాలి అని అనుకుంటున్నాను. సో మీ ఉద్దేశం ఏంటో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇంకా వచ్చి హోమ్ టూర్, అక్కడ హోమ్ టూర్ చేశాను కదా, మేము అద్దుకుండే వాళ్ళం ఇక్కడ పాక. అక్కడ హోమ్ టూర్ చేస్తే 5000+ అయితే వ్యూస్ వచ్చినాయి, సబ్స్క్రైబర్స్ కూడా వచ్చినాయి. సరిగా గుర్తులేదు కానీ నాకు అప్పుడు పెట్టినట్టే ఇప్పుడు కూడా పెడుతున్నాను. అప్పుడు ఎలాగా డిస్క్రిప్షను, ట్యాగ్స్, ఇంకా టైటిల్, థంబ్నెయిల్ అప్పుడు ఎలా ఇచ్చానో ఇప్పుడు కూడా అలాగే ఇస్తున్నాను. కాకపోతే అప్పుడున్నంత రీచ్ ఇప్పుడైతే లేదు, ఎందుకనేది నాకు అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. సో నా ఛానల్లో కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు చూస్తేనే కదా నాకు కూడా కొంచెం రీచ్ ఉంటుంది, అలాగే ఇంకా మంచి మంచి వీడియోస్ పోస్ట్ చేయాలనే ఉత్సాహం కూడా ఉంటుంది. కాబట్టి సో మీరు ఎవరైనా కొత్త వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇంకా వీడియో వచ్చి కొంతమంది అంటున్నారు టైటిల్ ఒకటి, థంబ్నెయిల్ ఒకటి ఇవి, వీడియో ఒకటి ఉంటుంది, పైనేమో థంబ్నెయిల్ ఇంకొకలా పెట్టు బాగా రీచ్ అవుతారు అనేసి అంటున్నారు. ఫేక్ కంటెంట్ అయితే చూపించకూడదు కదా ఫ్రెండ్స్, జెన్యున్గానే వెళ్ళాలి. టైటిల్ ఒకటి చూసి వీడియో ఒకటి అయ్యిందంటే అంతగా ఇంట్రెస్ట్ చూపించలేమో కదా అని చెప్పి నేను జెన్యున్గానే చేస్తున్నాను వీడియోలు అయితేనే. మా వీడియోలు ఎలా ఉన్నాయో అని, ఇలా ఉంటున్నాయి అలా ఉంటున్నాయి ఏమి ఎవరు కూడా బ్యాడ్గా అయితే కామెంట్ పెడతలేదు. మీ వీడియోస్ బాగుంటున్నాయి అక్క, బాగుంటున్నాయి సిస్టర్ అనేసి అంటున్నారు చాలామంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, మీరు నాకు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. అలాగే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. సో చిన్న రిక్వెస్ట్ అనమాట, మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తే మన ఫ్యామిలీ సభ్యుల్లో కొందరు యాడ్ అవుతారు. కాబట్టి మీరైతే ఇలా ఈ మంచి పని అయితే చేయండి. ఇంకా నేను ఇప్పుడు చెప్పే విషయం ఏంటంటే షార్ట్స్ పెట్టాలా వద్దా, ఒకే ఒక పాయింట్ అనమాట. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్ చేయండి. ఎందుకంటే షార్ట్స్ పెడితే రీచ్ ఎక్కువ వస్తుంది, సబ్స్క్రైబర్స్ కౌంట్ కూడా పెరుగుతుంది అని అంటున్నారు. ఇప్పటి వరకు అయితే షార్ట్ వీడియోస్ కూడా పెట్టలేదు. అలాగే ఇంకొక విషయం ఏంటంటే నేను లైవ్ కూడా ఇప్పటి వరకు చేయలేదు, ఫస్ట్ టైం లైవ్ చేశాను. అందులో ఏమన్నా మిస్టేక్స్ ఏమన్నా మాట్లాడాను, లేకపోతే సరిగా మాట్లాడలేకపోయాను. అలాగే ఇంకా ఫస్ట్ టైం వల్ల కొంచెం కంగారుగా కూడా ఉండేది. సో మళ్ళీ ఇంకొక లైవ్లో కలుద్దాము. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇది నాకు అనిపించిన కొన్ని డౌట్స్ అయితే మీకు చెప్పి షేర్ చేసుకోవాలని అనిపించింది. విలేజ్ ఉమెన్స్ చేపల పులుసు ఎంత బాగా అయితే రీచ్ అయిందో, అదేవిధంగా కాకపోయినా అందులో కొంచెం ఒక 50% అయినా రీచ్ అవుతే బాగుండు. మానిటైజేషన్ అయిన తర్వాతే చాలా తక్కువ వ్యూస్ వస్తున్నాయి, తక్కువ రీచ్ ఉంటుందేమో. అలాగే సబ్స్క్రైబర్స్ కౌంట్ కూడా కొంచెం స్లోగానే నడుస్తుంది. సబ్స్క్రైబర్ కౌంట్ కూడా అంత ఫాస్ట్గా ఏమీ లేదు. ఒకవేళ మీతో ఈ కొన్ని విషయాలు షేర్ చేసుకుంటే నాకు కొంచెం హెల్ప్గా ఉంటుందేమో అని చెప్పి షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరైతే తప్పుగా అనుకోకండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. అండ్ అలాగే మన ఛానల్లో కొత్త వారు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే ఇవ్వండి. ఇంకా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు లైక్ చేస్తే ఇంకొందరికి రికమెండ్ అవుతుంది ఈ వీడియో. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఆల్, థ్యాంక్ యూ.